బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ను అడ్డు పెట్టుకుని ఓట్ చోరీ చేసి గద్దెనెక్కిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో కలిసి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మరికొంతమంది ఎంపీలు నాయకులు ఎలక్షన్ కమిషన్ కు కలవడానికి వెళ్తున్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ తాను రాహుల్ గాంధీతో కలిసి ఎలక్షన్ కమిషన్ ను కలిసి నిరసన తెలపాలని వెళ్తున్న క్రమంలో పోలీసులతో తమను అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని, ప్రజల కోసం పనిచేయడం లేదన్నారు. బీజేపీ పార్టీ ఓట్ల చోరీ చేయడం ద్వారా గద్దెనెక్కిందని అన్నారు. మేము ఎలక్షన్ కమిషన్ కి ధర్నాగా మా నిరసన చూపనికి పోతుంటే కూడా పోలీసులు అడ్డుకున్నారు. మోడీ సర్కారు కేవలం పోలీసులను ఉపయోగించుకొని సర్కారు నడిపిస్తున్నారు అని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తున్నది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఇతర పార్టీ లీడర్లు అందరూ కలిసి ఎలక్షన్ కమిషన్ పోయి వారిని నిరసన తెలపాలన్నా కూడా వారు అవకాశం ఇస్తలేరు. ఈ నియంత్రిత పాలన, నిరంకుశ పాలనకి వ్యతిరేకిస్తున్నాం. మేము కేవలం పోలీసులను వాడుకొని ఈ దౌర్జన్యం సహించము. పబ్లిక్ చూస్తున్నారు, అందరూ కామన్ మ్యాన్ చూస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినారో ఓట్ చోరీ అని చెప్పి, ఓట్ చోరీ చేసి వీళ్ళు గద్ద మీద కూర్చున్నారు. వాళ్ళని గద్ద మీదకి వెళ్ళి దింపే బాధ్యత మాది. రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పి మళ్ళొకసారి అందరికి తెలియజేస్తున్నాము.